పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం। ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి గుంటూరు డిస్ట్రిక్ట్ ఫార్మర్ 1500 చిక్స్ తీసుకోవడం జరిగింది। ఈ రోజుకి ఈ బర్డ్స్ యొక్క ఏజ్ 38 డేస్। బర్డ్స్ బాడీ వెయిట్ యావరేజ్గా 2.3 to 2.4 kgs ఉన్నాయి। గ్రోత్ చాలా బాగుంది। ఈ ఫార్మర్ మన హ్యాచరీ నుండి 10 బ్యాచ్లు తీసుకున్నారు। హ్యాచరీ వాళ్ళు చెప్పిన విధంగా బ్రూడింగ్ జాగ్రత్తలు పాటించారు అండ్ మెడిసిన్ షెడ్యూల్ కూడా ఫాలో అయ్యారు, కాబట్టి రిజల్ట్ బాగా వచ్చింది। ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి, ఎందుకంటే చిక్స్ ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు। అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు। ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి 1 to 7 days ఉంచాలి అండ్ మనం చిక్స్కి ఇచ్చే ఫీడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి। ఏ 2 మెడిసిన్స్ ఒకే రోజు ఇవ్వకూడదు। మెడిసిన్కి మధ్య 1 day గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి। పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ మా కంపెనీలో పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి। ఇంకా సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటాయి। పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక 430Y బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి। మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు। మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వలన మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్।